వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. అది సంగతి చివరికి ముద్రగడ కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చారా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించి మనం డిస్కస్ చేద్దాం ఉన్నాం. ముద్రగడ మీద జగన్మోహన్ రెడ్డికి ఉన్న హోప్స్ ఎవరికి ఉండవు ఆ పార్టీలో కానీ, ఆఖరికి ముద్రగడ కుటుంబ సభ్యుల్లో కూడా ఆయన మీద అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఆ స్థాయిలో ఉంటాయి ముద్రగడ మీద జగన్మోహన్ రెడ్డి ఎక్స్పెక్టేషన్స్ కానీ, ముద్రగడ మీద ఆయన చూపించే అపరిమితమైన ప్రేమ కానీ దానికి నిజంగానే ఎల్లలుండవు, హద్దులుండవు. అలాంటి ముద్రగడ ఈరోజు చేసిన ఒక చిన్న పని వైఎస్ఆర్సీపీని, ఆ పార్టీ అధినేతను కూడా ఉలిక్కి పడేలా చేసింది. నేరుగా వెళ్ళి మాజీ హోంమంత్రిగా ఉన్న చినరాజప్ప ఇంటికి వెళ్ళారు ఈరోజు ముద్రగడ. ఆయనతో సుదీర్ఘంగా ఒక 2:30 గంటల సేపు 3 గంటల సేపు దాదాపు భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయాల్లో కేవలం ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక సంచలనంగా మారింది. సరే, గతంలో చినరాజప్పతోని ఆయనకి ఒక క్లోజ్ అసోసియేషన్ ఉంది. ఆ బాండింగ్తో ఆయన వెళ్ళారు అని కూడా చాలామంది చెప్పుకుంటా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ముద్రగడ పద్మనాభానికి ఇటీవల హెల్త్ బాగాలేనప్పుడు చినరాజప్ప ఆయన్ని కలవలేకపోయారు. ఆయన కలుసుకోవడానికి వచ్చారు కానీ అనివార్య కారణాల వల్ల కలవలేకపోయారు. అందుకనే స్వయంగా ముద్రగడే చినరాజప్ప ఇంటికి వెళ్ళారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతోంది. దానికి ముద్రగడ వెళ్ళక్కర్లా. ముద్రగడ ఒక ఫోన్ చేస్తే చినరాజప్పే వచ్చి, ముద్రగడ పెద్ద ఆయన కాబట్టి ఆయన ఆనర్ చేసే ప్రయత్నం చేస్తారు. కానీ అంతసేపు ఒక సుదీర్ఘంగా ముద్రగడ ఆయనతో కూర్చొని చర్చించిన తర్వాత ఈరోజు అది మాత్రం మీడియాలో కూడా వైరల్ అవుతా ఉంది. అసలు ఏం జరిగింది అనేది కొంత మనం చెప్పుకుంటే, ఈరోజు వైఎస్ఆర్సీపీని అయితే మాత్రం ఈ అంశం ఉలిక్కిపడేలా చేసింది. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైనా సరే, ముద్రగడ ఫ్యాక్టర్ పనిచేయకపోయినా సరే, జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కోరిక మేరకు ఆయన్ని పదే పదే ఆకాశానికి ఎత్తేస్తా ఉన్నారు. ఈరోజు తాను కాపు సామాజిక వర్గాన్ని అటు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం ద్వారా, ఇటు అంతకంటే ముందుగా వంగవీటి రాధాను హ్యూమిలేట్ చేసి పార్టీ నుంచి బయటికి పంపడం ద్వారా ఇలా కాపు సామాజిక వర్గంలో తన మీద ఒక వ్యతిరేకత ఏర్పడింది. ఒక గుడివాడ అమర్నాథ్నో, ఒక పేర్ని నాని లాంటి వాళ్ళనో ముందు పెట్టి పవన్ కళ్యాణ్ పదే పదే ఆయన ఫ్యామిలీని, ఆయన పెళ్ళిళ్ళని, ఆయన పిల్లలను, ఆయన సినిమాలని టార్గెట్ చేసిన తీరు ఏదైతే ఉందో అది ఒక నెగిటివ్ ఇంపోజ్ క్రియేట్ చేసింది వైఎస్ఆర్సీపీ మీద. అందుకే ఆ నెగిటివిటీని తగ్గించుకోవడానికి ఈయన ముద్రగడ లాంటి వాళ్ళని హక్కును చేర్చుకున్నారు. హక్కును చేర్చుకోవడమే కాదు, మనం చూస్తే గతంలో కాపు సామాజిక వర్గ ఉద్యమాన్ని తెర మీద తీసుకొచ్చే రిజర్వేషన్ అంశాన్ని ముద్రగడ చంద్రబాబు నాయుడు హయాంలో, దాని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే ప్రచారం డే 1 నుంచి జరిగింది. అయితే ముద్రగడ పోరాటంలో శాంటిటీ ఉందనుకొని చాలామంది కాపు సామాజిక వర్గ పెద్దలు, ఇండస్ట్రీ పెద్దలు కూడా, ఒక దాసరి నారాయణ, ఒక చిరంజీవి, పార్టీలకు అతీతంగా ఒక గంటా శ్రీనివాస్ లాంటి వాళ్ళు చాలామంది ఆయనకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత రోజుల్లో అది ఆయన వైఎస్ఆర్సీపీ కేంద్రంగా వైఎస్ఆర్సీపీ ట్రాప్లో చేస్తున్న ఉద్యమాన్ని గమనించిన తర్వాత ఒక్కొక్కరుగా పక్కకు వెళ్ళిపోయారు. చివరికి ఆయన పక్కన మిగిలింది ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డో, చెవిరెడ్డో, అంబటి రాంబాబు లాంటి వాళ్ళే మిగిలారు. ఎపిసోడ్ అంతా మనకు తెలుసు. ఆయన ఏదైతే తుని రైలు ఇన్సిడెంట్ దాకా ప్రొటెస్ట్ చేయడం, ఈ ప్రెజర్ కంటే ముందే చంద్రబాబు నాయుడు ఆ రోజున కాపు రిజర్వేషన్ అంశం మీద తీర్మానం చేసి ఆయన కేంద్రానికి కూడా పంపించారు. బట్ ఆల్రెడీ రిజర్వేషన్ అంశం మీద కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి అవి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది. కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపు కార్పొరేషన్ ప్రతినిధులను పెట్టుకున్నారు. వాళ్ళకి కొంతమంది స్టూడెంట్స్ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి విదేశీ విద్య అందించే ప్రయత్నం చేశారు. కాపు కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించారు. ఎన్నో సంక్షేమ పథకాల్లో వాళ్ళకి పెద్ద పెట్టేశారు చంద్రబాబు నాయుడు. అయినా తన నోటితోని ఏ ఒక్కరోజు ముద్రగడ చంద్రబాబు నాయుడిని పొగిడిన పాపాన్ని పోలే. పొగడకక్కర్లా, వాటిని కనీసం స్వాగతించినా చాలు. అయితే ఇదంతా జరుగుతూ ఉన్న సమయంలో ఎన్నికల ప్రచారం రూపంలో జగన్మోహన్ రెడ్డి ముద్రగడని కలిశారు. ఎన్నోసార్లు ఆయన తన పాదయాత్రలోనైనా, తన ఎన్నికల ప్రచారంలోనైనా 2019 కంటే ముందు కాపు రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదు, అంత కేంద్రం చేతుల్లో ఉంది అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా ఎన్నోసార్లు ముద్రగడ ఆయన్ని హత్తుకునే ప్రయత్నం చేశారు, ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు. అంటే తాను జగను వేరు కాదు అని చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఇక 19 ఎన్నికల్లో ముద్రగడకి టికెట్ ఇస్తారనుకున్నారు కానీ అప్పుడు అలాంటిది ఏమీ జరగలేదు. ఆయన పాదయాత్రలో కూడా కీలకంగా పనిచేశారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక అనేక సార్లు ముద్రగడ్డ అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయన ప్యాంపర్ చేస్తూనే వచ్చారు. పవన్ కళ్యాణ్ మీద విషయంలో తన మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలంటే ముద్రగడ్డని ప్యాంపర్ చేద్దాం అనుకున్నారు. అలా ప్యాంపర్ చేస్తూ వచ్చారు కానీ అధికారికంగా పార్టీలో మాత్రమే చేర్చుకోలేదు, మిగతా అన్నీ చేశారు ముద్రగడకు. ఇక మొన్నటి ఎన్నికల్లో టికెట్ ఇస్తారనే ప్రచారం జరిగింది ముద్రగడకు. పిఠాపురం నుంచి టికెట్ ఇస్తారనుకున్నారు. అదేవిధంగా చూస్తే కాకినాడ నుంచి టికెట్ అన్నారు, పత్తిపాడు నుంచి టికెట్ అన్నారు. బట్ ఇవన్నీ ప్రచారాలుగానే మిగిలిపోయాయి. అయితే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసడానికి ముద్రగడ ఒక తురుపు ముక్కగా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే ఆ రోజున చూస్తే ముద్రగడ చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ థ్రెటన్ చేసేవాళ్ళు. ఎట్లా మాట్లాడేవాళ్ళు అంటే, పవన్ కళ్యాణ్ 21 సీట్లు తీసుకుంటే నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెడుతున్నావు అంటూ మాట్లాడేవాళ్ళు. ఓన్లీ కాపు సామాజిక వర్గం ఓట్లేస్తే చంద్రబాబు నాయుడు సీఎం గాల, ఓన్లీ కమ్మ సామాజిక వర్గం ఓట్లేస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గాల. పవన్ కళ్యాణ్ తానేంటో ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు. పాప ఆయన 4 అడుగులు ముందుకేస్తే ఇంకో 3 అడుగులు వెనక్కి లాగేవాళ్ళు ఈ ముద్రగడ లాంటి వాళ్ళు. మళ్ళీ పేరుకి ఏమో సామాజిక వర్గ పెద్దలని చెప్తా ఉంటారు. ఆ రోజు చెప్పారు కూడా ముందే పవన్ కళ్యాణ్,
నాకు 100% స్ట్రైక్ రేటే ముఖ్యం. ఎన్ని సీట్లు తీసుకున్నానని కాదు, తీసుకున్న వాటికి న్యాయం చేశానా లేదా అని. ఆయన అనుకున్నట్టుగానే ఎగ్జిక్యూట్ చేయగలిగారు. 21 అవుట్ ఆఫ్ 21 సీట్లతో అందరి పళ్ళు రాలిపోయేలాగా సమాధానం చెప్పారు ఆయన 100% స్ట్రైక్ రేట్‌తోనే. సో, ఆ రోజు పవన్ కళ్యాణ్ గెలుస్తే, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తే తాను పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డి లాగా అని చెప్పారు ఈయన. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం తగులుకున్న దెబ్బకు భయపడిపోయి మొత్తానికి ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చుకొని ఆయనకాయనే ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు. యాక్చువల్ మన టైటిల్‌లో కూడా ముద్రగడ పద్మనాభరెడ్డి అనే పెట్టాలి ఈ రోజున. నేను పొరపాటున ముద్రగడ అని పెట్టినట్టున్నాను. దెన్ ఈరోజు ఆయన విధానాలను ఆయన కూతురే వ్యతిరేకిస్తూ ఆవిడ ఎగ్జిట్ అయిపోయింది బయటికి. అలాంటి ముద్రగడ మాటలు విని ఆయన కొడుకు మొన్న పత్తిపాడు టికెట్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్‌గా నియమించారు గిరిని. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ నాకు అర్థం కాలేదు. ఒక్కసారైనా ముద్రగడ మాట మీద నిలబడతారా? గతంలో ఆయనకి పెద్ద రెప్యుటేషన్ ఉందని చెప్తా ఉంటారు చాలామంది. ఇప్పుడు ఒకసారి పత్తిపాడులో ఓడిపోయిన తర్వాత నేను అసలు అక్కడ అడుగే పెట్టనని శపథం చేశాడు. ఈరోజు తన కొడుకు టికెట్ ఇస్తే పోయి మాట ముందు పత్తిపాడులో ఉంటా ఉన్నాడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ గెలవడు, పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏదైనా చేస్తా అన్నాడు. ఈరోజు పేరు మార్చుకొని ఆ పేరుతో పిలుస్తుంటే మళ్ళీ రోషం వస్తూ ఉంది ఆయనకు. ఈరోజు కాపు రిజర్వేషన్ అంశం మీద జగన్మోహన్ రెడ్డి నా వల్ల కాదు అన్నా కూడా ఆయనతోనే అంటగాగే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారైనా తన క్రెడిబిలిటీ నిలబెట్టుకునే ప్రయత్నం అయితే ముద్రగడ చేయరు. వ్యక్తిగతంగా ఆయన మంచి వ్యక్తి అని చెప్తారు, మంచి క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి అని చెప్తారు. కానీ తన ఏదైతే తన భావజాలం కానీ తన మాటలు కానీ ఆ దిశగా ఉండవు ఎప్పుడు కూడా, దానికి క్వైట్ ఆపోనెంట్గా ఉంటాయన్నమాట. అలాంటి ముద్రగడ ఈరోజు చంద్రరాజప్తోని భేటీ అయ్యారు. మొన్నే అనారోగ్యానికి గురై ఆయన బయట కోలుకోవడం కూడా జరిగింది. అలాంటి ముద్రగడ మాజీ హోంమంత్రి, టీడీపీకి ఒక స్ట్రాంగ్ లీడరు, టీడీపీకి ఒక స్ట్రాంగ్ బేస్ ఉన్న లీడరు, ఒక హార్డ్ కోర్ కార్యకర్త ముందుగా చెప్పాలంటే చంద్రరాజప్ప. గతంలో హోంమంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి చంద్రరాజప్పతోని భేటీ కావడం మాత్రం ఇది ఒక సంచలనమే అనుకోవాలి. అంతేకాదు ముద్రగడ టీడీపీకి ఎందుకు మద్దతిస్తున్నారు, అసలు చంద్రరాజప్పతో ఎందుకు మాట్లాడారు, ఏం మాట్లాడారు అనేది కూడా ఇంకా బయటికి రాలేదు. బట్ ఈ అంశం మాత్రం చాలా సీరియస్గా వైరల్ అవుతూ ఉంది. మరి ముద్రగడ టీడీపీ వైపు చూస్తే, టీడీపీకి మద్దతు ఇచ్చే విధంగా రావాలనుకుంటే ఆయనకు అసలు గత అనుభవాల దృష్ట్యా టీడీపీ కానీ జనసేన కానీ ఎంతవరకు రెడ్ కార్పెట్ వేస్తారనేది ఒక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. మొత్తానికి ముద్రగడ అనాలోచితంగా చేశారా, ఆలోచించి చేశారో కానీ ఈ చర్య మాత్రం వైఎస్ఆర్సీపీని అయితే మాత్రం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసి